జూబ్లీ హిల్స్ ని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి గెలుచుకుంది. 24,000కి పైగా మెజార్టీ, 24,658 ఓట్ల మెజార్టీతో ఏ రౌండ్లో మొత్తం 10 రౌండ్లో ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ ముందుకు రాలేదు. అంటే గట్టి పోటీ ఇచ్చింది కానీ ఒక్క రౌండ్లో కూడా ముందుకు రాలేదు. అంటే ఏ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్కి ఆధిపత్యం రాలేదు. అది ఇక్కడ బీఆర్ఎస్కి అతిపెద్ద మైనస్. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి రౌండ్లో కూడా 2,000, 3,000 అట్లా మెజార్టీతో దూసుకుపోవడం వల్లనే సాధ్యమైంది. మొదట్లో తక్కువ మెజార్టీ అంత కాస్త ఆ పైన పెద్ద మెజార్టీలకు వెళ్ళిపోయి ఫైనల్గా వచ్చేటప్పటికి ఘన విజయం సాధించింది. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ దారుణమైనటువంటి పరిస్థితి, డిపాజిట్లు కూడా కోల్పోవడం అన్నటువంటిది. కనీసం డిపాజిట్లైనా దక్కించుకుంటుంది అనుకుంటే క్రిందటిసారి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో 2వ స్థానానికి వచ్చింది. అంతకుముందు దాదాపు 23-24 వేల ఓట్లు తెచ్చుకున్న పార్టీ, జనసేన మద్దతు కూడా తీసుకున్నటువంటి పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోవడం అన్నటువంటిది దారుణమైనటువంటి విషయం. తద్వారా రేవంత్ రెడ్డి తన వ్యూహంతో అద్భుతమైన విజయం సాధించాడు. ఓ పక్కన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయపు పరుగులు పెడుతూ ఉన్న వేళ, బీహార్లో దారుణమైన స్థితికి దిగజారిపోయినటువంటి వేళ ఈ విజయం ద్వారా కాస్త ఊరటనిచ్చాడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులకి రేవంత్ రెడ్డి. అదే లేకపోతే కనుక కాంగ్రెస్ అభిమానులు ఓ రకంగా చెప్పాలంటే శాంతం డేలా పడిపోయి ఉండేవాళ్ళు. జూబ్లీ హిల్స్ లో ఘన విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ కి కాస్త ఊపొచ్చింది. 2వ స్థానంతో సరిపెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ తాను అంటే బీజేపీ దెబ్బకి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అన్న స్టేజ్ నుంచి మన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అలాంటి స్టేజ్ నుంచి మళ్లీ పుంజుకుంది, మళ్లీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ తో పోటీ పడే స్థాయికి బీఆర్ఎస్ఏ ముందుకొచ్చింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటి సత్యం. ఓవరాల్ గా కాంగ్రెస్ ఘన విజయం అన్నటువంటిది అద్భుతమైనటువంటి సక్సెస్ రేవంత్ రెడ్డికి.